సాధిద్దాం నరేందర్ గారి ఆశయాలను, సాధిద్దాం హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారి ఆశయాలను, సాధిద్దాం హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారి ఆశయాలను. అమర్ రహే హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారికి, అమర్ రహే హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారికి, అమర్ రహే హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారికి. సాధిద్దాం హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారి ఆశయాలను, సాధిద్దాం హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారి ఆశయాలను. మిర్యాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ సార్ ఈ నెల 26వ తేదీన సిద్దిపేట తన స్వగృహం ఇంటి నుండి చేర్యాల పోలీస్ స్టేషన్లో విధులు హాజరు కావడానికి బైక్పై వస్తున్న క్రమంలో పట్టణ శివారులోని కుజకుంట బ్రిడ్జి వద్ద కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పి బండిపై కింద పడిపోయి అపస్మారక స్థితిలో పడిపోవడంతో వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించడం జరిగింది. ఆ కానిస్టేబుల్ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్టు మాకు తెలిసింది. ఆయనే మృతి చేర్యాల ప్రాంతానికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, చేర్యాల ప్రజానికానికి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. 1995లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి కింది స్థాయి ఒక సామాన్య మధ్యతరగతి దళిత కుటుంబంలో ఉన్నటువంటి నరేందర్ గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో బాధితులకు అండగా నిలబడి పోలీసుగా ఒక సేవకునిగా ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు గత కొంతకాలంగా చేర్యాల ప్రాంతంలో డ్రగ్స్ విచ్చలవిడిగా చెలరేగుతున్నటువంటి క్రమంలో ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, యువతని చైతన్యం చేయడం కోసం షార్ట్ ఫిల్మ్ తీసి డ్రగ్స్కు బానిస కాకుండా యువత చెడు మార్గంలో నడవద్దు, మంచి సన్మార్గంలో నడవాలని గ్రామాన ఆయన తీసిన చిత్రం వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది చైతన్యమైనటువంటి పరిస్థితి ఉంది. మరియు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దని, హెల్మెట్ లేకుండా నడుస్తున్నటువంటి వారికి ఉచితంగా వందలాది హెల్మెట్లు సొంత డబ్బులతోటి కొనిచ్చి వారికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చేర్యాల పట్టణంలో రోడ్లపై గూడు గుడ్డ లేక నివసిస్తున్నటువంటి నిరుపేద కడుపేదరికంలో ఉన్నటువంటి పేద ప్రజలను, వారికి తిండి లేక విలవిలలాడుతుంటే చలించిపోయి ఆయనే హోటళ్లలో భోజనం తీసుకొచ్చి వారికి ఇచ్చి వారి నిలబడి కొనిచ్చి ఎంతో ఆసరగా అండగా నిలిచినటువంటి వ్యక్తి మరియు నరేందర్ సార్. ఎంతో మంది నిరుపేదలు చనిపోతే చేర్యాల ప్రాంతంలో ఆ కుటుంబానికి బియ్యం పంపిణీ చేసిండు. మరి నిరుపేద విద్యార్థులు ఉంటే వారికి నోట్ బుక్స్ పంపిణీ చేసిండు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి నరేందర్ సార్ గారు మన ముందు లేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వారి లోటును తీర్చడానికి, వారి కలలుగా ఉన్నటువంటి ఆశయ సాధన కోసం మేమందరం రత్నపూడుతున్నామని తెలియజేస్తూ, వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చేర్యాల ప్రాంతానికి ఆయన మృతి తీరని లోటని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి కుటుంబానికి ఆ భగవంతుడు మరియు మనోధైర్యం కల్పించాలనే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ ఆయన మృతి పట్ల ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జోహార్ హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారికి, సాధిద్దాం నరేందర్ గారి ఆశయాలను.